నేను నాలా తీసుకొచ్చిన రెడీ. ఏరా డబ్బులు కట్టిరా. నా దగ్గర డబ్బులు ఉండింటే బజార్లో మంగమ్మ దగ్గరే కొనుక్కుంటా అంటే ఆయమ్మ మంచి పనులు ఇస్తుంది. ఈయన తోటలో ఎందుకు తీసుకుంటా అంటే కావాలంటే నువ్వు రా, నీకు 2 ఫ్రీగా ఇప్పిస్తా. నేను ఎట్లా కనపడుతున్నారా వానికి? మనేడికి 7 ఊర్లు భయపడతాయి. చెప్పరా వానికి. నువ్వు మా ఆయన పెద్ద మంచినా. ఏంది పెద్ద మంచా? నా బొంగులో మంచి, నా బొంగులో మంచి. అంగీకం లేదు, వీడే పెద్ద మంచి. నువ్వు నీకు ఇంకా మా ఆయన కూడా తెలియదు. మొన్ననే పందారు పోయినాడు, 2 పందులు వచ్చినాయి, బల్లం తీసుకుని వేసినాడు, పిల్లల బంది వచ్చింది, అన్న గుణుగుని దొరుకున్నాడు. అయినా వదల్లే, గుండె కింద బరికేసిపోయింది అన్నని. అంగి కుట్టేకిచ్చినాం, రేపు రెడీ అవుతుందన్నా. వానెక్క వాడి పెన్లం చెప్పుతో కొట్టిండేది, పిల్లలు రాళ్ళతో కొట్టిండేది, ఆడలు పరకుతో కొట్టిండేది, అన్ని చెప్పులే. కూర్చుంటావు కూర్చోపో కూర్చురా. కూర్చుంది రానా. ఏంది నీ తల? పెద్ద మంచి నువ్వే కావాలి. చెప్పండి నాన్న, రానా మర్యాద అంతా తీస్తానా? చెప్పండి. అయ్యా నా కాయలయ్యా. లే ఉంలే, నువ్వు నీ కాయలు లే. దుడ్లు కట్టిస్తావా మామిడికాయలు ఇచ్చిపోతావా? లే లేకపోతే నీకుంటదిలే. ఏంది ఇచ్చిచ్చేది? మామిడికాయలు ఎప్పుడో అయిపోయినాయి, డబ్బులు లేవు, ఏం లేవు. పో ఏం పిక్కడో పిక్కోపో. వీడు ఇట్లా మాట్లాడు. ఫస్ట్ సెట్టి కట్టండి, డిప్పర్ పైపులతో కట్టండి. ఇప్పుడు చింతపండు చారు కావాలి. ఇప్పుడు అన్న 2 కాయలు అన్న తీసుకోండి. 2 కాయలు తీసుకోండి. 2 కాయలు తీసుకుంటే 4 కాయలు తీసుకునే దొంగతనమే. పదంపలే ఇయ్యాలి. 3 పూట్ల కాయలు కోసం మర్యాద అంతా తిన్నారు. అయ్యా నా 2 కాయలయ్యా. బొంగులో 2 కాయలు ఊరినే వాడిని కొట్టిత్తివే, నా టైం అంతా వేస్ట్ చేతివే. సంచి నిండా కాయలు పిక్కుంటాపలే. సర్లేనా, 2 కాయలతో పోయేది సంచికాయలు పెట్టి కదరా దేవుడా.